బ్రో ఫస్ట్ అయితే మనకు ఒక కస్టమర్ అనే అతను మనకు హాయ్ అని మెసేజ్ చేస్తారు, సెండ్ జెర్సీ కలెక్షన్ అని మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసిన వెంటనే మనం ఇలా పీడిఎఫ్స్ పంపిస్తాం బ్రో. మన దగ్గర 2000 డిజైన్స్ ఉంటాయి, 2000 ప్లస్ డిజైన్స్ ఉంటాయి. ఒకవేళ లేదు మీకు ఐపీఎల్ ఏమైనా డిజైన్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసిన డిజైన్ కూడా పంపించినా కూడా మేము చేస్తాం అనమాట. ఫస్ట్ మేము ఇలా పీడిఎఫ్లో కస్టమర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనది రీసెంట్గా విరాట్ కోహ్లీది ఐపీఎల్ది జెర్సీ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఐపీఎల్ జెర్సీ డిజైన్ వర్క్ జరుగుతుంది అనమాట. సో దీంట్లో వాళ్ళకి కావాల్సిన లోగోస్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన నేమ్ నెంబర్స్, ఫాంట్స్ మొత్తం అంతా ప్రూఫ్స్ పంపిస్తాము. సో ఇది వచ్చేసి మా డిజైన్ టీమ్. ఒరిజినల్ నేమ్ కావాలంటే కూడా అన్ని చేసుకోవచ్చు. ఒరిజినల్ నేమ్స్ ఇప్పుడు సపోజ్ విరాట్ ఉంది కదా, విరాట్ తీసేసి మీరు ఏమైనా సమ్ క్రేజీ మావా అని రాయాలనుకున్నా రాయొచ్చు అనమాట. సో అట్లా సో కంప్లీట్గా ఏంటంటే మన దగ్గర కంప్లీట్ కస్టమైజేషన్ బ్రో ఇది. సో కంప్లీట్ కస్టమైజేషన్ కాబట్టి మీకు ఏంటంటే మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో మన ఫస్ట్ ప్రాసెస్లో వచ్చేసి కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే డిజైన్ ప్రూఫ్స్ అని చేయడం జరుగుతుంది అనమాట. మనం ఏం చేస్తామంటే ప్రతి ఆర్డర్కి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో మన దగ్గర బ్యూటీ ఏంటంటే చాలా మంది అనుకుంటారు జెర్సీస్ అంటే బల్క్లోనే చేస్తారు కస్టమైజేషన్ అని. మన దగ్గర మినిమం 10 పీసెస్ ఇచ్చిన చేస్తాం. 10 pieces లో కూడా చేస్తారు. ఎస్, ఆల్మోస్ట్ 10,000 కావాలనే చేసిస్తారు. 10,000 కావాలని చేస్తాం. ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది. సో మీకు 10,000 పీసెస్ అంటే మాక్సిమం ఒక 15 days లో తయారు చేపిస్తాం, అంటే మాకు ఫ్రీ ఉంటే. సో ఇంకోటి మేము చాలా బల్క్ ఆర్డర్స్ కూడా డీల్ చేస్తాం బ్రో, అది కూడా వీడియోలో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే డిజైన్ వర్క్ ఇలా కంప్లీట్ అయిపోయిన వెంటనే ప్రూఫ్స్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట కస్టమర్కి. సో ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి ప్రింటింగ్ అవుతుంది బ్రో. సో బ్రో చూసారు కదా మీరు, ఫస్ట్ అయితే ఇలా ప్రింటింగ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి సబ్లిమేషన్ పేపర్ రోల్ బ్రో. ఇది అందరూ ఏమనుకుంటారు అయితే ఈ పేపర్ రోల్ అనుకుంటారు, కాదు బ్రో. దీనికి ఏంటంటే దీని పైన అనేది ఒక లిక్విడ్ అనేది ఉంటుంది. సో ఆ లిక్విడ్ ప్రింట్ పడడం వల్ల ఫ్యాబ్రిక్ మీద హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ ప్రాసెస్. ఆ నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇలా వైట్ ఫ్యాబ్రిక్ మీద మనకు ఫస్ట్ కటింగ్ అవుతుంది బ్రో. ఫస్ట్ వచ్చేసి కటింగ్ ప్రాసెస్ వచ్చేసి బాక్స్ కటింగ్ అనమాట. సో మీరు చూడొచ్చు, ఇది బాక్స్ కటింగ్ పీస్. సో ఫస్ట్ ఏంటంటే ఇలా బాక్స్ కటింగ్ అనేది అవుతుంది. ఈ బాక్స్ కటింగ్ అనేది మనకు దీని తర్వాత ప్రింటింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో అది నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్రో మనము వైట్ ఫ్యాబ్రిక్ ఇందా కట్ చేసుకున్నాం కదా, సో ఆ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఈ హీట్ మిషన్లో పెడతాం బ్రో. ఇది హీట్ మిషన్ వచ్చేసి ఏంటంటే మీకు 200 degrees లో ఇది హీట్ అవుతుంది అనమాట. సో ఈ హీట్ ప్రాసెస్లో మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా బ్రో, సో అక్కడ ప్రింటింగ్ పేపరు అండ్ కటింగ్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెడతామన్నమాట. ఇది 200 degrees లో హీట్ ప్రాసెస్ జరుగుతుంది బ్రో. ఆ హీట్ ప్రాసెస్లో ఒక 30 seconds ఉండాలన్నమాట. సో ఇది చూడండి బ్రో ఒకసారి. సో ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ మీద హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కిందది ఫ్యాబ్రిక్, కిందది ఫ్యాబ్రిక్ ఇందాక మీరు రివర్స్ వచ్చింది కదా ప్రింటింగ్. ఓకే, ఇక చూడండి బ్రో ఒకసారి బ్యాక్ సైడ్ ప్రింటింగ్ అనమాట. ఇందాక చూసాం కదా మన గోల్డ్ కలర్. నైస్. ఇక చూడండి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉంటారు కదా, చూడొచ్చండి.